జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూను కలిసి మెమోరాండం అందజేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. మండల బీఆర్ఎస్ నాయకులు. జనగాం జిల్లా దేవరపల్లి మండలం లక్కావత్తాండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి స్వయాన కొలువైన క్షేత్రం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూను దేవరపల్లి మండల బీఆర్ఎస్ బృందంతో కలిసి మెమోరాండం అందజేసి గుట్ట మీద జరుగుతున్న మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని కోరారు. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరిగితే ఆ దేవాలయం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఈ పనులను ఆపి దేవస్థానం యొక్క మనుగడను కాపాడి 2 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ యొక్క పనులను మొదలుపెట్టారని మండిపడ్డారు. గుట్ట వద్దకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి పనులను అడ్డుకోవడానికి వెళ్తే మా నాయకుల మీద కేసులు పెట్టి నోటీసులు పంపించి ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా వానకొండ గుట్ట మైనింగ్ పనులు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వీటితో పాటు పాలకుర్తి, కొడకండ్ల, దేవరపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని కోరారు. అలాగే మాదాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల 3వ విడత బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి కేసీఆర్ గారు చేసిన పనులు నేను చేసిన పనులు కూడా వాళ్ళు చేసే శక్తి లేదు. రైతులు ఇబ్బంది పెట్టారు. చూద్దాం, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, యూరియా బస్తాలు దొరక ఇబ్బంది పడ్డాం, అన్ని ఇబ్బంది. రైతు బంధు చేయలేదు, అన్ని మోసం చేశాడు. ఆఖరికి ఒడ్లు మొక్కలు అమ్ముతున్నామంటే కూడా 2 నెలల బట్టి మార్కెట్ల సబ్సిడీగా వచ్చేస్తుంది. ఇంతైనా ఘోరమైన ప్రభుత్వం. నేను 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఫరెస్ట్ ప్రభుత్వం ఈ సందర్భంలో ఇక్కడ చేస్తున్నాను. కింద కట్టిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అది నేను దాదాపు 2 కోట్లు పెట్టి డెవలప్ చేస్తే దాన్ని ఒక 50-60 లక్షల పని అయింది. మిగతా పని అన్నీ ఆఫ్ చేశాను. దీనికోసమే నాకు అనిపిస్తున్నది. అయితే ఇవాళ కలెక్టర్ గారు, నాకు జేసీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా తవ్వకాలు మొదలుపెట్టద్దు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా పనులు మొదలు కావద్దు. వాళ్ళు ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చినా గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలి, గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి. ఇప్పుడు కరవెండి ఉన్నది, కొట్టుగుట్ట తండ ఉన్నది, చుట్టూ గ్రామాలలో గ్రామ సర్పంచులందరూ కూడా ఒక్కరు కూడా తీర్మానం ఇవ్వలేదు. లాకావత్తండ కూడా అది కలెక్టర్ గారు, జేసీ గారు కూడా ఇదొక మంచి పాయింట్ మీరు చెప్పారు. తప్పకుండా మేము ఆఫ్ చేస్తామని కలెక్టర్ గారు, జేసీ గారు కూడా హామీ ఇచ్చారు. రెండోది, వడ్ల కొనుగోలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మొక్కజొన్నలే మీరు లేట్ చేయబట్టే, ప్రభుత్వం లేట్ చేయబట్టే దాదాపు 60% బయటనే అమ్ముకున్నారు. ఎంత తేడా అంటే గన్ని బ్యాగ్స్ ఇయ్యలేదు, లారీలు ఇయ్యలేదు. పోయి గోదాముల దగ్గర 1 నెల రోజులు కాపులా ఉండవలసి వచ్చింది. 2 నెలలైనా మొక్కల ఇంకా అమ్ముడు పోయినాయి. బయట 1800-1850 అమ్ముకున్నారు. రైతులు ప్రతి కింటాకు 600-700 లాస్లు అమ్ముకున్నారు. అది గోసపడుతున్నారు. సరే, వడ్లైనా స్పీడప్ చేయండి. దానికి కూడా గన్ని బ్యాగ్స్ ఇబ్బంది ఉన్నది. ప్రతి కింటాకు తరుగు పేరు మీద వసూలు చేస్తున్నారు. దాన్ని స్పీడప్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మూడో ఇష్యూ, ఇలా కలెక్టర్ గారికి దేవరపల్లి మండల సర్పంచులు, ముఖ్య నాయకులు, 3 మండలాల నుంచి కూడా నాయకులు కూడా రావడం. కలెక్టర్ గారికి నిన్ననే టైం తీసుకున్నాం. మారకొండ గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవమే, ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years కింద ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి, గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, దయచేసి అన్ని గిరిజన తండ్రులు ఉన్నాయి చుట్టూ, దాన్ని ఆపు అని నేను కలెక్టర్కి లెటర్ రాసి, కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో, మళ్ళా పర్మిషన్ వచ్చిందని
తవ్వకాలు మొదలుపెట్టారు. సరే, నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను స్టేని వ్యతిరేకించి కూడా నేను పనిచేయటం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ ఇచ్చిందో ఏందో ఎవరికి అర్థమవుతలేదు. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే, అవన్నీ తట్టుకుంటాం ప్రజల కోసం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పోరాటానికైనా సిద్ధంగా. ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు ఆపాలనేది మా కోరిక. నెల రోజుల నుంచి పని స్పీడప్ చేశాను. మాకు చాలా బాధ ఏంటంటే బెడ్ హాస్పిటల్ పెండింగ్ ఉన్న సార్, గవర్నమెంట్ రికమెండేషన్ చేయండి. హరిత హోటల్ పెండింగ్ ఉన్నది, 20 కోట్లతో మంజూరై. కొడకల్లో ఒక టెక్స్టైల్ పార్క్ అది పెండింగే ఉన్నది. బలిమిడి టెంపుల్ పెండింగే ఉన్నది. బొమ్మర పోతన పెండింగే ఉన్నది. వీటన్నిటి కూడా స్పీడప్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా రోడ్లు కూడా చాలా దిక్కుల గతంలో టెండర్లు అయినవి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసి ఏర్పాటు చేయాలి. మన బిల్లులు వచ్చేటట్టు చేయాలని చెప్పారు. మాదాపురం ఎస్సీ కాలనీ పాపం వాళ్ళు అప్పు చేసి కట్టుకున్నారు. ఎస్సీ 30 ఇండ్లు, వాటిని ఇమ్మీడియట్లీ బిల్లులు వచ్చేటట్టు చేయాలి. ఫస్ట్ బిల్లు వచ్చింది, సెకండ్ బిల్లు వచ్చింది. ఆ ఇళ్లలో ఉంటున్నారు, అవస్థ పడుతున్నారు, అప్పుల పాలై. దయచేసి ఆ బిల్లులు రికార్డ్ చేసి బిల్లులు ఇప్పించి ఏర్పాటు చేయాలి. అదే తీరుగా మండలంలో కూడా చాలా మటుకు మంజూరై పెండింగ్ ఉన్నాయి, అవి పేదలకు పంచాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పెండింగ్ ఉన్న హౌసింగ్ బిల్లులన్నీ కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించి ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా స్పందించాడు. ఇమ్మీడియట్ అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.